పెట్టుబడుల వరద ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 100వ పూర్తి చేసి రైతుల ముఖాల్లో సంతోషం చూస్తా ఉంటే ఇంకో పక్క నారా లోకేష్ గారు పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాల కల్పన తీసుకు అడుగులు వేస్తూ ఆ యువత కళ్ళలో ఆనందం చూస్తున్నారు. ఏపీకి పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఏకో సిస్టమ్ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏకో సిస్టమ్ ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు అనుబంధ సంస్థలకు లబ్ధి కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్లు హాజరయ్యారు. ఎస్ఐపిబి సమావేశానికి సిఎస్కే విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన 39,473 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలిపింది. పరిశ్రమలు, వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 3 ప్రాజెక్టులు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రాజెక్టులు ఎస్ఐపిబి ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన 8 ఎస్ఐపిబి సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి సంబంధించి 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి సంబంధించి 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11 ప్రాజెక్టులు, ఐటీలో 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్ఐపిబి ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 5,74,238 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులు స్థానికులకు ప్రయోజనం కలిగితేనే వారు సంతోషంగా భూములు ఇవ్వగలుగుతారని సీఎం పేర్కొన్నారు. భూములు కేటాయించిన ప్రాజెక్టు నిర్దేశిత గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధంగా కార్యకలాపాలు వచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రత్యేకించి సర్వీస్ సెక్టార్ కూడా వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్నారు. శ్రీశైలంలో దేవాలయంతో పాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా సమీకృత పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శ్రీశైలం రహదారి విస్తరణపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంతమందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయ్మెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 8వ ఎస్ఐపిబి ఆమోదం పొందిన ప్రాజెక్టులు: ఫినామ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో 205 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 ఉద్యోగాలు. శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ చిత్తూరులో 282 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,400 ఉద్యోగాలు. రెన్యూ ఉమెన్ పవర్ లిమిటెడ్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1,800 కోట్ల రూపాయల పెట్టుబడులు, 380 ఉద్యోగాలు. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, నంద్యాలలో 3,600 కోట్ల రూపాయల పెట్టుబడులు, 760 ఉద్యోగాలు. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కడప జిల్లాలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,380 ఉద్యోగాలు. పివిఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ శ్రీకాకుళం జిల్లాలో 204 కోట్ల రూపాయల పెట్టుబడి, 1000 ఉద్యోగాలు. పివిఎస్ గ్రూప్ విజయనగరం జిల్లాలో 102 కోట్ల రూపాయల పెట్టుబడి, 500 ఉద్యోగాలు. ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ నంద్యాల జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్, 4,708 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,200 ఉద్యోగాలు. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ విశాఖపట్నంలో 328 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,100 ఉద్యోగాలు. లాన్సస్ లేజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ విశాఖపట్నంలో 86 కోట్ల రూపాయల పెట్టుబడి, 720 ఉద్యోగాలు. టాటన్ హోటల్స్ ఎల్ఎల్పి తిరుపతిలో 165 కోట్ల రూపాయల పెట్టుబడి, 280 ఉద్యోగాలు. గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ తిరుపతి నాయుడుపేట సెజ్లో 1,147 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,475 ఉద్యోగాలు. ఎక్సలెంట్ ఫార్మా తిరుపతి శ్రీ సిటీలో 1,358 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,770 ఉద్యోగాలు. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ ఉత్పత్తి, 6,933 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,138 ఉద్యోగాలు. జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ 4,500 కోట్ల పెట్టుబడి, 2 దశల్లో పూర్తి చేస్తారు, 2,500 ఉద్యోగాలు. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లా 3,700 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,200 ఉద్యోగాలు.
లారస్ ల్యాబ్స్ అనకాపల్లి జిల్లా రాంబిల్ వద్ద 5,630 కోట్ల రూపాయల పెట్టుబడి, 6,350 ఉద్యోగాలు. లులు షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం, విజయవాడలో 1,222 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు. ఎస్ ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో డైరీ యూనిట్ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,000 ఉద్యోగాలు. బ్రాండెక్స్ ఇండియా అపారల్ సిటీ ఇండియా అచ్యుతాపురం సెజ్లో ఫుట్వేర్ టాయ్స్ తయారీకి అనుమతి. విఎస్ఆర్ సర్కాన్ శ్రీకాకుళం జిల్లాలో 39 కోట్ల పెట్టుబడి, 246 ఉద్యోగాలు. అవిసా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో 500 కోట్ల రూపాయల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.